అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక కపట నక్క ఉండేది. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని ప్రవర్తన అంత వింతగా ఉండేది కాబట్టి మిగిలిన నక్కలన్నీ నువ్వు మా జాతిది కాదు అని తీర్పిచ్చి దానితో మాట్లాడటం మానేశాయి. స్నేహితులు లేకపోయిన నక్క పక్కనే ఉన్న ఊరికి వెళ్ళి ఒక అమాయకుడైన మంగలితో స్నేహం చేసింది. మంగలికి నక్క మోసగిత్తనం అస్సలు తెలియదు. నక్క తేనె వంటి మాటలు మాట్లాడుతూ పెద్ద మనిషిలా తిరిగేది. ఒకరోజు నక్క ఒక పథకం వేసింది. మంగలిబావా, మనం కలిసి ఒక పండ్ల తోట వేద్దాం. తినడానికి తింటాం, అమ్మడానికి అమ్ముతాం, జేబులు నిండిపోతాయి. మంగలికి నోట్లో నీళ్లూరాయి. వెంటనే మామిడి, సపోటా, అరటి, గుమ్మడి, దోసకాయ మొక్కలు నాటాడు. రోజూ మంగలి అతని భార్య కలిసి గొయ్యి తవ్వారు, నీళ్లు పోశారు, ప్రతి మొక్కను పెంచారు. నక్కేమో ఎత్తైన చోట కూర్చుని కర్ర పట్టుకుని కాపలా కాస్తున్నాను అనేది. నెలలు గరిచాయి. తోట పచ్చగా పెరిగింది, పండ్లు పండాయి. కాని నక్కకు తన పథకం తెలుసు. ప్రతి రాత్రి దొంగచాటుగా వచ్చి పొట్ట పగిలేంతవరకు తినేది. ఒక్క పండు కూడా వదిలేది కాదు. నక్కబావా, పండ్లు వచ్చాయా అంటే ఇంకా వర్షాకాలం. తర్వాత హరే మూర్ఖుడా, శీతాకాలంలో పండ్లు పండతాయా? ప్రతి సీజన్లో ఒక సాకు. మంగలి ఓపిగ్గా వేచి చూస్తూనే ఉన్నాడు. ఒక వేసవి రాత్రి నక్క అడవి నుండి తన బంధువులందరినీ విందుకు పిలిచింది. అందరూ వచ్చారు. కడుపు నిండా తిన్నారు. తినలేనివి పీకి పారేశారు. మిగిలినవి బురదలో పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారి మంగలి చూశాడు. ప్రేమగా పెంచిన తోట పాడైపోయింది. ఒక్క పండూ లేదు. కళ్ళు నీళ్లు పెట్టుకున్నాయి. కాని ఒక మూల దట్టమైన ఆకుల చాటున ఒక్క గుమ్మడికాయ మిగిలింది. మంగలి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పదునైన క్షురాలు తీసుకుని ఆ గుమ్మడి చుట్టూ 4 వైపులా దాచి పాతాడు. ఆ రాత్రి లోభిష్టి నక్క వచ్చింది. తోట మొత్తం ఖాళీ. చివరకు ఆ ఒక్క గుమ్మడి కనబడింది. లోభంతో కళ్ళు మూసుకుపోయి దానిపై దూకింది. యూప్! క్షురాలు 4 వైపులా నుండి కోసాయి. రక్తం చిమ్మింది. గిలగిల్లాడుతూ ఒక రాయి మీద కూలబడింది. రక్తం పారి ఆరి సిమెంటులా గట్టిపడింది. నక్క ఆ రాయికి అతుక్కుపోయింది. కదలలేదు, పారిపోలేదు. మోసానికి, దొంగతనానికి తగిన శిక్ష పడింది. పిల్లలారా, తర్వాత ఏమైందో వచ్చే నెల చూద్దాం.